వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధిష్టానం లైట్ తీసుకుంటుందా అని చెప్పి ఒక టైటిల్ పెట్టున్నాం మనం. నిజానికి మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ నిజంగానే ఆయన వెయిట్ తీసుకుంది. రాజంపేట లాంటి ఒక కీలకమైన కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అది కూడా పొత్తుల్లో భాగంగా, కూటమి పొత్తుల్లో భాగంగా. కానీ కిరణ్ కుమార్ రెడ్డి దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయనకు సంబంధించి అనేక రకాలుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే లేటెస్ట్గా బీజేపీ అధిష్టానం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏదైతే ఉందో, ఇక ఆల్మోస్ట్ ఆయన బీజేపీలో క్వైట్ సైలెంట్ అయిపోయినట్టేనా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఒక నేతను బీజేపీ అధిష్టానం ఎందుకు తమ పార్టీ కోసం అంతగా ఉపయోగించుకోవట్లేదు అనేది కూడా ఇక్కడ ఒక కీలకమైన చర్చ అనుకోవచ్చు. ఈ పరిణామాలకి గురించి డిస్కస్ చేయాలి మనం అంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ఒక చిత్తూరు జిల్లా లాంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వాళ్ళ ఫాదర్ అమర్నాథ్ రెడ్డి టైం నుంచి కూడా పొలిటికల్గా అప్డేట్లో ఉన్న ఫ్యామిలీ అది. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా ఆ స్థాయిలో ఆయన మెంటర్గా వ్యవహరించారు వాళ్ళ తండ్రి అమర్నాథ్ రెడ్డి. అది అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో రాజకీయాలను ఫాలో అవుతున్న వాళ్ళకి. ఇక తన తండ్రి అనంతరం ఆయన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో ఒక అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది, విప్గా కూడా పనిచేశారు. అండ్ దెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నారు. ఆ రోజు 2009 సమయంలో 2004లో గెలిచారు ఆయన, 2009లో స్పీకర్ అయ్యారు ఆయన. ముందు విప్గా ఉన్నారు అంతకుముందు, ఆ తర్వాత స్పీకర్ అయ్యారు. అది కూడా పీలేరు కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక వైఎస్ చనిపోయిన తర్వాత ఏదైతే అప్పుడున్న ఈక్వేషన్స్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అడిగినా కాంగ్రెస్ అధిష్టానం డినై చేయడం, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళడం, ఆయన మీద కేసులు పడడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఈ క్రమంలోనే ఫస్ట్ టైం రోసీని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన అప్పట్లో. అయితే తెలంగాణ ఉద్యమం పీక్లోకి వెళ్ళడం, రోసీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయబోతున్నారన్న విమర్శల్లో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. అప్పుడు స్పీకర్గా ఉన్నారు ఆయన. చిదంబరం లాంటి వాళ్ళు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి వెనుకొండి మరీ ఆయన ముఖ్యమంత్రిని చేశారన్న ప్రచారం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు వచ్చి సీల్డ్ కవర్ తీసుకొచ్చి మరీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా అనౌన్స్ చేసిన చరిత్ర మనకు తెలిసిందే. అందుకే పాపం ఆయన చాలామంది విమర్శించేటప్పుడు సీల్డ్ కవర్ సీఎం అని విమర్శించేవాళ్ళు. కానీ ఆ విమర్శను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం అత్యంత పీక్లో ఉన్న, సమైక్యాంధ్ర ఉద్యమం పోటీగా నడుస్తున్న పాలన మీద మాత్రం తనదైన మార్కు చూపించేవాళ్ళు ఆయన. తెలుగు మహాసభలు నిర్వహించడం దగ్గర నుంచి ఓవైసీ బ్రదర్ని అరెస్ట్ చేయడం వరకు అనేక కీలక అంశాల్లో కిరణ్ కుమార్ రెడ్డి తనకంటూ చాలా తక్కువ సమయమైన ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం అంత సాలిడ్గా ఉన్న సమయంలో తాను కరుడుగట్టిన సమైక్యవాది అనే విషయాన్ని దాచుకోవడానికి ఆయన ట్రై చేయలేదు. తెలంగాణకు ₹1 ఇవ్వను అంటూ కూడా ఆయన చేసిన విమర్శ ఏదైతే ఉందో, ఇప్పటికీ ఆయన తిట్టాలంటే అదే ఆయుధాన్ని బయటకు తీస్తారు తెలంగాణ వాదులు చాలామంది. ఇక తెలంగాణ బిల్లు పెట్టిన సమయంలో ఆయన మీద ఉన్న హోప్ ఉండేది సమైక్యవాదులకు చాలామందికి. ఇంకా లాస్ట్ బాల్ మిగిలే ఉంది అని చెప్తూ ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువే ఉండే. కానీ కాంగ్రెస్ అధిష్టానం అప్పటికే తీసుకున్న నిర్ణయం మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ఆపలేకపోయినారు. బట్ అందుకే రిగ్రెట్ అవుతున్న పరిస్థితుల్లో తన పదవికి కూడా రిజైన్ చేశారు. నిజానికి ముఖ్యమంత్రిగా ఒకరోజు చేసినా ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటారు, మాజీగానే ఉంటారు. అలాంటి పదవి కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. అయినా తన సమైక్యాంధ్ర నిర్ణయం కోసం ఆ రోజు ఆయన కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశారు. అది జరిగిన కొద్ది రోజులకే ఇక ఎన్నికలు వచ్చాయి. అప్పటికి ఆయన సమైక్యాంధ్ర పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆల్రెడీ సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెడతామే ఒక తప్పు అయితే, ఆ దిశగా ఆయన అంత సీరియస్గా ఆయనతో పాటు నడిచిన నేతలు ఎవరు కూడా ఫోకస్ పెట్టలేకపోయారు. అందుకే అది ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్గా, ఒక ఫెయిల్యూర్డ్ ఎక్స్పెరిమెంట్గానే మిగిలిందని మనం అనుకోవచ్చు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయినారు. సైలెంట్ అయిపోయిన పరిస్థితుల్లో కొద్ది రోజులు రాహుల్ గాంధీతో కూడా అసోసియేట్ అయ్యారు, కర్నూలు లాంటి సభల్లో పాల్గొన్నారు, కాంగ్రెస్లోని అఫిషియల్గా చేరారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో ప్రత్యేక హోదా లాంటి ఇష్యూలు కావచ్చు, విభజన హామీలు లాంటి ఇష్యూలు కావచ్చు, అనేక ఇష్యూల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా సైలెంట్ అయిపోయారు ఆయన ఎన్నికల నాటికి. ఇక బీజేపీ నేతలతో అప్పటి నుంచి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి, అనేక రకాల ఆహ్వానాలు అందినా ఆయన 2019 వరకు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు బీజేపీ వైపు ఆయన చూడలేదు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల నాటికి ఆయన తమ్ముడైన కిషోర్ అప్పటికే టీడీపీలో చేరి టీడీపీని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి పోటీ చేసి పీలేరు నుంచి ఆయన ఓడిపోయారు కూడా. ఇక ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇక జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఒక కామ్గా ఉన్నారు ఒక 1 year. ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు తనకు అవకాశం దొరికినప్పుడల్లా. ఇక ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరడం జరిగింది.
బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు ఆయన వ్యతిరేకించారు కూడా. ఎందుకంటే గతంలో ఆయన తెలంగాణకు అడ్డుపడ్డారనే కారణంతో విజయశాంతి లాంటి వాళ్ళు కూడా ఆయన వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం పురంధరేశ్వరి మీదే ఫోకస్ పెట్టింది. ఆమెకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇక ఎన్నికల సమయంలో ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గం నుంచి అతను కాంగ్రెస్లో ఉన్న పరిచయాలు కావచ్చు, చాలామంది నేతల్ని పార్టీ వైపు తీసుకొస్తానని కూడా బీజేపీ అధిష్టానం లెక్కలు కట్టింది. బట్ అప్పటికి ఎన్నికలకి చాలా తక్కువ టైమే ఉంది. ఈ క్రమంలో ఆయనకి రాజంపేట టికెట్ ఇచ్చారు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేసి మిథున్ రెడ్డి చేతిలోని కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. దెన్ ఏదైతే ఆయన గెలిచుంటే డెఫినెట్గా క్యాస్ట్ ఈక్వేషన్లో కావచ్చు, మిగతా ఈక్వేషన్స్లో కావచ్చు, రాయలసీమ ఈక్వేషన్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి వాళ్ళ కేంద్ర మంత్రి పదవిలో ఉండేవాళ్ళు. కానీ అట్లాంటి క్రైసిస్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎదుర్కొన్న క్రైసిస్లో కూడా మిథున్ రెడ్డి అక్కడి నుంచి గెలిచారు. తన ఇండివిజువల్ ఇమేజ్ అనుకోవచ్చు అది. దెన్ కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది, రాజ్యసభ ఇస్తారనే ప్రచారం జరిగింది, కేంద్ర మంత్రిని చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన బీజేపీ తరఫున ఎక్కడ వాయిస్ వినిపించే ప్రయత్నం చేయలేదు. తన పదవి కోసం ఎదురు చూస్తున్నారా, టైం కోసం ఎదురు చూస్తున్నారా కానీ పూర్తిగా క్వైట్ అయిపోయారు. ఆయనలో ఉన్న ఒక పెద్ద మైనస్ ఏంటంటే తనకు అవకాశం ఉన్నా కూడా వాయిస్ వినిపించేందుకు ఆ డయాస్ని వాడుకునే ప్రయత్నం చేయరనే విమర్శ ఉంది. గతంలో ఎన్నోసార్లు కిరణ్ కుమార్ రెడ్డి మౌనం ఆయన కెరీర్ మీద కూడా దెబ్బేసిందంటే అది ఆశ్చర్యం కాదు. సరైన టైంలో మాట్లాడాల్సిన టైంలో. సో అందుకే ఈరోజు పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని మాధవ్కు కూడా అప్పగించారు. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు రాజ్యసభ విషయంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద అంతగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. సో ఓవరాల్గా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీని లైట్ తీసుకున్నారా, బీజేపీ అధిష్టానమే కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టిందా అనేది మాత్రం ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.